అయితే ఇప్పుడు వినాయక చవితి పండుగలు గాని, ఉత్సవాలు గాని అనేది గత ప్రభుత్వంలో ఎలా ఉందంటారు? ఇప్పుడు ఎలా ఉందంటారు? ఇది మనం గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. గత ప్రభుత్వంలో బొమ్మ ఏర్పాటు చేయాలంటేనే వాళ్ళకి సుంకాలు అనేవాళ్ళు ఇంతకుముందు అలా పన్నులు కట్టాల్సి వచ్చేది. అలాగే ఒక మైక్ సెట్ పెట్టుకోవాలంటే రోజుకి ₹100 చొప్పున కట్టాలి. ఆ మైక్ సెట్ పెట్టుకుంటానికి కరెంటు బిల్లుకి కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది పడతా ఉండేవాళ్ళు. అది కాకుండా ఒక పర్మిషన్ కోసమే నెల రోజుల ముందు నుంచి వీఐపీని పట్టుకోవాలా లేకపోతే ఎవరన్నా గల్లీ నాయకుని పట్టుకొని రిక్వెస్ట్ చేసుకొని మనం పర్మిషన్ తెచ్చుకోవాలన్న స్థాయిలో ఉండి చాలామంది కూడా ఈ అగచాట్లు పడలేక వినాయక చవితి చేయడానికి కూడా నిరుత్సాహపడి చిన్న బొమ్మను తెచ్చుకొని కార్యక్రమం చేసేవాళ్ళు. వీటన్నిటికీ కూడా చర్మగీతం పాడిత ఈ వ్యవస్థనంతా కూడా తీసేసి చక్కగా సింపుల్ విధానంగా ఇప్పుడు అది ఎక్కడా రుసుము కట్టాల్సిన అవసరం లేదు. ఎవరన్నా మైక్ సెట్ పెట్టుకున్న ఆ మైక్ సెట్కి అయ్యేటటువంటి కరెంటు బిల్లును కూడా చాలా సగర్వంగా చెప్తున్నాం, ప్రభుత్వం ఉచితంగా ప్రకటించింది. వాళ్ళు చాలా సంతోషంతో ఆనందంతో గంతులేస్తూ ఉన్నారు.